ఇలా నీ మీద కూడా కేసు పెట్టిరు, నా మీద కూడా పెట్టిరు. ఇలా మన ఇద్దరం జైల్లో కదా వీళ్ళందరూ వస్తారా? నీ పోతా నీ పోకి నీ పోతా కంబడి రాంబాబు గారు కానీ కవిత గారు కానీ జైలుకి ఎందుకు కవితక్క గురించి మాట్లాడినావు. కవితక్క ఫ్యాన్స్ వచ్చారు అనుకోని బద్దలని బాగా వేసి పెళ్లి చేస్తూ ఉంటారు. నాకంటే ఎక్కువ నిన్నే సీ కొట్టింది అనసూయ, మాకంటే ఎక్కువ నిన్నే సీ కొట్టింది. అది తెలుస్తలేదు నీకు. నువ్వు చేసిన దిక్కుమాల పని వల్ల అందరి మీద కేసులు వేసిరు. మేమందరం కలిసి నీ మీద వేస్తాం. వచ్చినాక నోటీసులు వచ్చినాయి, ఇంకేం అడ్డం ఉంటావు? కింద వేసుకున్న చెప్పులు చెప్పు వంగవాళ్ళ కూడా చక్కగా ఇంతనన్నా నీకు దేవుడు సిగ్గు పెట్ట. నీ సంఘం సంఘం ఏ సంతలు వేసుకున్నావు? ఏది సంఘం ఏడబెట్టి ఏ తొర్రలో పెట్టొచ్చు నువ్వు? ఏ తొర్రలో పెట్టొచ్చు నువ్వు? ఏ ప్రాసెస్ లా పోయేసినావు? ఒకసారి అనసూయ ఎంత చందాలు చేసినావు? నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి గుడి కట్టిస్తా స్వచ్ఛమైనటువంటి వాళ్ళమే. కల్తీ లేదైతే నీ కాడ? ఏం కల్తీ లేదు. స్వచ్ఛమైన నెయ్యి కల్తీ లేదు నీ కాడ. స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మాత్రం ఏ బర్రె కాడ ఇంటికి వచ్చినావు? అక్కడ అమ్ముతారు. స్వచ్ఛమైన నెయ్యి మాత్రం అమ్మేది స్వచ్ఛమైనది కాదు. మన బర్రె కాడకి పోయి పాలు విండి తోడేసి దాన్ని ఎన్న తీసి అప్పుడు చేస్తా స్వచ్ఛమైన నెయ్యి. 100% కరెక్ట్. ఇందాకే చెప్పు. అందుకని తలా ఒక బర్రె పెంచుకోండి అని చెప్తున్నా. నువ్వేం చేస్తావు? మంచిగా బర్రెతో మంచి ఇన్కమ్ వస్తుంది. 34,000 వస్తాయి. లేదంటే ఖచ్చితంగా గాడిద గాడిద పాలు లీటర్ 4,000. కాదు కాదు, గాడిదలు ఎందుకు పెంచుకోవాలంటే ముందరగా మేతేరు ఇంకా పోయి తన్నించుకో అంటున్నావు. గాడిద పాలు 4,000 ఉందండి పుష్కలం. మా ఎల్బినారా మొత్తం ఓపెన్ 4 ఇప్పిస్తా. నీకు 2 ఇద్దరు నీకు 2 ఆమెకు 2. నువ్వు వింటూ అది అమ్ముకొస్తుంది. ఆలోచిస్తున్నావు మన రాష్ట్ర ఇన్కమ్ పెంచాలంటే ఎలా అని చెప్తే యూనివర్సిటీ లో ఉండేటువంటి ఉండేవాళ్ళు తలా గాడిద పెంచుకుంటే హైదరాబాద్ మొత్తం తలో గాడిద పెంచుకుంటే యూనివర్సిటీ ఎందుకన్నారు? అందరు గాడిదలు పెంచుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండేవాళ్ళు పార్ట్ టైం జాబ్ కింద ఒక గాడిదని పెంచుకోండి. నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి పెద్ద రీసెర్చ్ చేశాము. అమెరికాకి చాలా ఉండండి. ఇది ఒకటి చెప్తున్నాను. అమెరికాకి చాలా మంది వెళ్తారండి ఇంజనీరింగ్ చదవడానికి, డాక్టర్ చదవడానికి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే అమెరికాలో పార్ట్ టైం జాబులు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. దాని బదులు ఇండియాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చక్కగా తలా అవకాశం ఉన్న ఒక గాడిద పెంచుకోండి. అక్కడ చక్కగా గడ్డి దొరుకుతుంది. గాడిద పాలు లీటర్ 2,000 రూపాయలు. నువ్వు అమెరికాలో ఉన్నావా? అమెరికాలో పార్ట్ టైం జాబులు చేస్తున్నారండి. ఇది అమెరికా కాదు. అందుకే ఇప్పుడు గాడిదలు పెంచుకో అంటున్నావు. అందరు గాలిపాలు లాగబట్టున్నావా? పెరిగే నుంచి రావాలి, నెయ్యి నుంచి రావాలి, పిల్లలకే నుంచి పెట్టాలి. నువ్వు పెంచుకో. నీ మేడం దొరకదు కదా, బయట గడ్డి దొరకదు కదా, యూనివర్సిటీలో గడ్డి దొరుకుతుంది. మరి అడుగు తీసుకో. 4 కాకపోతే 40,000 ఇవ్వరు కదా, అందుకని చెప్తున్నాను. కాదు, 1 లీటర్ పాలు 4,000 అండి. ఇక్కడ నువ్వు పెంచుకోని. ఇప్పుడు మేము ఎట్లా పెంచుకోవాలి? నువ్వు 50,000 సంపాదించవచ్చు. ఇప్పుడు పర్మిషన్ ఇయ్యరు అంటున్నావు. అందరు నువ్వు గాడిదలు పెంచుకో అంటున్నావు. యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళందరూ గాడిదలు పెంచుకుంటే ఏం చేస్తావు? నువ్వు పెండ్ ఎత్తేస్తావు. రోజు 1 గంట స్పెండ్ చేసుకుంటే చాలు. గాడిదలు పెంచుకోండి. మీకు నెలకి 50,000 ఇన్కమ్ వస్తుంది. సైడ్ ఇన్కమ్. గాడిదలు పెంచుకోని చదువుకుంటూ నెలకి 50,000 సైడ్ ఇన్కమ్ వస్తుంది. నువ్వు చేసిన దిక్కుమాల పని వల్ల అందరి మీద కేసులు వేసిరు. మేమందరం కలిసి నీ మీద వేస్తాం. మీకేమైనా వస్తే నేను అడ్డాన్ని నిలబడతాను. నోటీసులు వచ్చినాయి, ఇంకేం అడ్డం ఉంటావు? కిందకే చెప్పాను, మీ మీద ఈగలు వాళ్తే నేను విసురుగా నువ్వు నిన్నే ఊపుకోలేకపోతావు, మాదే ఊపుతావు. నువ్వు వచ్చి కింద వేసుకున్న చెప్పులు చెప్పు వంగవాళ్ళ కూడా చక్కగా ఏమి అవదండి. మీ మీద ఏ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి వాట్ ఆర్ యూ టాకింగ్? ఎట్లా గుడి ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది శర్మ గారు?
ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విజయ్ గారికి కూడా 2 మెయిల్స్ కూడా పనిచేయట్లేదు. ఫోన్ నెంబర్ పనిచేయట్లేదండి. నువ్వు తమిళనాడులో కట్టిస్తున్నావా, ఆంధ్రాలో కట్టిస్తున్నావా, తెలంగాణలో కట్టిస్తున్నావా? అమ్మాయికి తెలంగాణ అనేటువంటిది తమిళనాడులో ఉంది. ఏముంది ఆమె హీరోయిన్ పేరేంది, ఖుష్బు గారు ఉంది. ఆమె ఉన్నది ఈడ. లేకపోతే నువ్వు గుడి కట్టించావు అనుకో, వాళ్ళు ఎటువంటి వినవయ్యా ఆగు, లోడ లోడ నువ్వే ఆగుతా కాదు. మీ సూచనలు తీసుకుంటాం. నువ్వు ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఏడే తమిళనాడులో కట్టిస్తా అంటున్నావు. తమిళనాడులో కాదు, వాళ్ళు అక్కడ గుడి ఏ విధంగా కట్టారు, ప్లాన్ ఎలా చేశారు, ఏ విధంగా స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ, సమానత్వం, స్టాచ్యూ అనేటువంటి మాకంటే ఎక్కువ నిన్నే కొట్టింది అనసూయ. మాకంటే ఎక్కువ నిన్నే కొట్టింది. అది తెలుస్తలేదు నీకు, అది తెలుస్తలేదు. ఏడంగా వాళ్ళు వెళ్ళిపోయింది. ఫేవ్కిక్ దేవాలా ఇంతనన్నా నీకు దేవుడు సిగ్గు పెట్టాలి. అభిమానం వేరు, లవ్ వేరు. ఇప్పుడు నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, దానికో 40 ఏళ్ళు వచ్చినాయి. ఇద్దరు అదే కదా. చెప్తున్నా, నువ్వు మారు. నువ్వు ఇట్లా ఫేమస్ కావాలనుకుంటున్నావు కానీ అందరికి ఇబ్బంది అవుతుంది. ఇంకో డ్రెస్ వేసుకోవాలా? ఏంది నీ పంచకి నేనేసినాకో ఉండలేవు, ఉండలేవు. నా పంచకి ఉండలేవు. ఇప్పటికి నీ ఏజ్ రెస్పెక్ట్ ఇచ్చి నీ కొన్ని మింగేసి మాట్లాడుతున్నా. నేను కూడా మీ గురించి వచ్చాను, మిమ్మల్ని చూడాలనిపించాను. నువ్వు చేయడం వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారు. మార్చుకోని చెప్తున్నా. నువ్వు నా మీద పంచలు వేస్తున్నావు, ఏం ఉపయోగపడుతుంది? నువ్వు ఫేమస్ అవుతున్నావేమో కానీ 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని ఫేమస్ కావాలనుకో. ఇట్లా కావడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం? ఓడన్నా ఇప్పుడు ఇంతమంది తీసుకుంటారు. ఓడన్నా నీకు 100 రూపాయలు ఇస్తాను. ఇవాళ నీ మీద కూడా కేసు పెట్టిరు, నా మీద కూడా పెట్టిరు. ఇవాళ మన ఇద్దరం జైల్లో కదా, వీళ్ళందరూ వస్తారా? ఎవరు రారు. మనని మనం చూసుకోవాలంతే. నీ పోతా నీ పోకి నీ పోతా ఇప్పుడు ఈ రోజుల్లో జైలుకు పోవాలని చాలా మంది బుచ్చగా రాజకీయాల్లో. నీ చెప్పేది వాళ్ళు దేశం కోసం కష్టపడతారు. ఆడదానికి బట్టల కోసం పోయి జైల్లో పోయి వాళ్ళు అన్ని మినిస్టర్లు కాలే. ఒక అంబటి రాంబాబు గారు కానీ, ఒక కవిత గారు కానీ జైలుకి ఎందుకు కవిత గురించి, అమర్రాబాద్ గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళు 10 మంది కోసం ఉపయోగపడతారు. నువ్వేం ఉపయోగపడుతున్నావు? ఇప్పుకో గుడ్డలు ఇప్పుకో నీకు సపోర్ట్ చేస్తా అంటున్నావు. దానికా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది దేనికోసం? శర్మ గారు అన్నిట్లలో వచ్చిండు. ఇప్పుడు జైల్లో పోవాలి. నువ్వేమన్నావు? కవితక్క గురించి మాట్లాడినావు. కవితక్క ఫ్యాన్స్ వచ్చిన అనుకోని బద్దలని బాగా వేసి పెళ్లి పిల్లలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యన జైలుకి వెళ్ళిన వాళ్ళు అవుతున్నారు. అలాగే మీరు కూడా మినిస్టర్ అవుతారు. ఇట్లాంటి లక్బర్ పని చేసి రాజకీయాల్లోకి వెళ్ళి మినిస్టర్ అవుతారేమో. ఇట్లాంటి లక్బర్ పని చేసి నేను జైల్లో నేను అడిగేదానికి చెప్పు. నువ్వు ఎంతసేపు ఉన్నా నేను జైల్లో పోతా, జైల్లో పోతా. నువ్వు జైల్లో పోతా అంటున్నావు. కవితకు దేని గురించి పోతుంది? పార్టీ కోసం పోతుంది, ప్రజల కోసం పోతుంది. నువ్వు దేని కోసం జైలుకు పోయి నువ్వు సీఎం అయితే మినిస్టర్ అయితే చెప్పు. సమాజం కోసం ఏ ఉదాహరణ చేస్తున్నావు? సమాన హక్కులా? మరి ఈ రోజు రేపట్లో జరిగింది స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని హక్కుల కోసం. ఏం సమానము? బట్టలు ఇప్పుకున్నది అంటనా? మరి నువ్వు కూడా కళ్ళు వేసుకుని వచ్చేది సమాన హక్కు కాదా? నువ్వెందుకు రెడీ వేసుకొచ్చుకున్నావు? దోమలు కొడుతున్నాయని వేసుకున్నా ప్యాంట్. మరి దాని కుట్టావా? షార్ట్ వేసుకొచ్చావు. నీకైతే ఒక లెక్కనే, దానికైతే ఇంకో లెక్కనా? మన ఇప్పటికైనా మారన్నా. నీ వల్ల 10 మంది మారాలి. నిన్ను చూసుకొని 10 మంది మారాలి తప్ప నీ వల్ల 10 మంది కావద్దు. నువ్వు చేయడం అట్లే 42 మంది మీద కేసు పెట్టాల్సి వచ్చింది. ఏమన్నా ఉపయోగం ఉందా నీ వల్ల? కొంచెమైనా సెన్స్ వాడు. నీకు లేకపోతే మధ్య సిమ్మత లేకపోతే ఎర్రగడ్డ వేసుకోపోయి చూపిన చూపిస్తాం. కొంచెమైనా బుద్ధి ఉండాలి. అర్థం లేని మాటలు పెడతాము. నువ్వు ఏ నుంచో పోతున్నావు? అమర్రాబాద్ పోయిండు, కవిత పోలేదా? కవిత దేనికైంది, అమర్రాబాద్ దేనికైంది? అచ్చలు చేసినోడు కూడా జైలుకి పోయిండు. మరి నువ్వు కూడా అట్లా పోతావా? రేపు చేసినోడు కూడా పోయిండు, నువ్వు కూడా పోతావా? ముసలాలను చంపినోడు పోయిండు, ముసలాల పింఛన్ కోసం పోయినోడు కూడా ఉండు.
సెలబ్రిటీస్ కాదు. నువ్వు సెలబ్రిటీ ఏ సినిమాలో యాక్ట్ చేసినావు నాయన నువ్వు ఎన్ని సినిమాలలో చేసినావు మీరు కూడా గొప్ప సెలబ్రిటీ. ఓ అది సెలబ్రిటీ కాదు అయ్యా బాబు, మీ వీడియో కోసం నేను తెగ చూస్తుంటాను. వద్దొద్దు నీలాంటి మీ మాట్లాడే మాటలన్నీ ప్రతి అస్సలు లైక్ వద్దు. చేస్తుంటాను. అదొద్దు, మాట్లాడండి, ఎంత అదొద్దు. మాటలు. అట్లాంటివి వద్దు ప్రతిదీ మీ వీడియోస్ నా వీడియోస్ చూడడం కాదు చాలా చక్కగా మాట్లాడారు. అభిప్రాయాలు ఓపెన్ గా చెప్తారు. ఈమె గొప్ప విషయం ఏంటంటే మన